పెద్ద నీళ్ళు మేడం గారు ఎదురున్నా ఇంకెదరండి ఎక్కడ మంచం మీద అమ్మ పేరేంటి లోపలికా ఎవరు రావద్దు అందరూ వద్దులేని తెలియచ్చు దేనికో తెలియదు మీరు క్లస్టర్ ఇచ్చారు దానికి ఆమె ఎవరు ఓకే ఎంత పెన్షన్ రావాలి ఆమెకి ఏ కేటగిరీలో ఉందా మీ దగ్గర అమ్మ మీరు ఎలా ఏనమ్మ గారు మీరు పక్క ఉండాలి ఆమెకు ఎవరు ఉన్నారు ఇక్కడ ఏనమ్మ గారు ఎవరున్నారంటే మీ దగ్గర ఉన్నాయండి టెన్షన్ పడకమ్మా కంగారు పడక ఫ్రీగా ఆవిడ పేరు ధనలక్ష్మి అండి డైరెక్ట్ కంటిన్యూ పెట్టారు మీ పేరు చూడండి మీరు మేడం ఒక సడ్లేండి మీరు అమ్మ ఎలా చూడండి పెన్షన్ 4000 పెంచేస్తా అన్నారు, ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు వచ్చారు. ఎంత వయసు? 75 అయితే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది. మాట్లాడాలి నువ్వు స్పీడ్గా లేగాలి మాకు. సెకండ్ పెన్షన్ ఎక్కడ? ఒకసారి ఇట్లా ముందు మీరు అన్న ఓకే చూసారా?
థియేటర్స్ ఉన్నాయి. యూఎస్ లో చదువుతున్నాడు. ఒక 10 వాట్స్ ఏంటంటే ఎక్కువ డిస్టర్బ్ చేయాలి. మార్నింగ్ 4:51 నుంచి ఏమన్నాను 4:51 సార్ 4:51 నుంచి మెసేజెస్ వచ్చేస్తున్నాయి అంటే లాస్ట్ టైం 96% అయింది సార్ ఫస్ట్ రోజు లాస్ట్ మంత్ ఫస్ట్ రోజు 96% అంటే ఇట్స్ రికార్డ్ రాజమండ్రి సార్ ఏదైనా 99% రీచ్ అయితే ఇట్స్ రికార్డ్. సిటీలో అంత ఇవ్వడం అన్నది రావణమ్మ సత్తమ్మ కొబ్బరి సత్తమ్మ ఎక్కడ అది పెన్షన్ చూసుకోండి. అదే చింటి మనం ఇటు సైడ్కి వచ్చేది. బాబు ఏమవుతారు? కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. మా 15,000 కొంచెం వెనక్కి పెట్టాను. ఫోన్ పెట్టాను వెనక్కి. మీ ఫోటోలు తీసుకోవట్లేదు. మేము ఎక్కడ టీవీ 9 రెండు సార్లు వచ్చారు ఎలక్షన్ ఇట్లా పక్కండి. ఇటువైపు వెళ్ళారు. అప్లోడ్ అయిందనుకో. ఇంకా అయిన తర్వాత మీలో చాలా మంది ఉన్నారు అప్లోడ్ అవ్వాలి. సార్ వాళ్ళు బొమ్మలు అందరూ పెట్టుకున్నా రావాలి. పెట్టుకున్నా 10 మంది 9 మంది వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి వీళ్ళందరికీ వెళ్ళారండి. ఇది ఇలా ఉన్నాయండి ప్రసాద్. కొన్ని ఉన్నాయి కదా ఫైల్స్ మన దగ్గర అన్ని కలెక్టర్ గారు ఇచ్చేయమంటున్నారు. ఆవిడ అప్లోడ్ చేయించేస్తాను. 15,000 టోటల్. నేను బొమ్మ మెన్షన్ గారు అయిపోయారు అక్కడ.
ఓకే థ్యాంక్స్ అన్న. అమ్మా అలాగే. ఎలా ముందు నడిచేది కదా ఇప్పుడు ఏమైంది చెప్పండి. కార్లే ఏం లెక్కమ్మా పావుగంట తిరుగుతుంది అందులో పక్కలేదు పెట్టరాదు. ఏం గుర్చేది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా రాజమండ్రికి సంబంధించిన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇంటింటికి తిరిగి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి విషయం తెలుసు. కొత్త ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మనతో ఉన్నారు. రెండో విడత పెన్షన్ల కార్యక్రమం ఏ రకంగా ఉంది? ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఇంటింటికే సెక్రటేరియట్ వ్యవస్థతో ఇంటింటికే ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదయం 5వ గంట నుంచే అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, మరి దాంట్లోనే నేను కూడా భాగస్వామిని అవ్వడం, వారి యొక్క ఆనందాన్ని నేను కూడా వారి యొక్క ఆనందంలో పంచుకోవడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడే 15,000 పెన్షన్ ఇచ్చున్నాం, టోటల్లీ డిజేబుల్డ్. వారు అంటా ఉన్నారు ఇంత అమౌంట్ ఇచ్చున్నారండి, ఎన్నికల ముందు అనుకున్నాం, హామీ ఇచ్చున్నారు, నెరవేర్చగలరా అని చెప్పి ఆలోచించాం. కానీ మొదటి నెల నుంచే చెప్పిన మొత్తాన్ని గత ప్రభుత్వం మాదిరిగా పెంచుతానంటే సంవత్సరానికి ఇంతని 5 సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్ళడం కాదు, ఒక్కసారిగా అమౌంట్ని పెంచి ఇవ్వడం అన్నది వారికి రెట్టింపు విశ్వాసం పెరిగింది ఎన్డీఏ కూటమి మీద అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఏ నాయకుడు కానీ ఇంటికెళ్ళి దాఖలాలు లేవు. అంటే ఈ రకంగా అంటే ఉమ్మడి కుటుంబంలో భాగంగా తీసుకుంటుకోవచ్చు. అంటే అధికారులు వెళ్ళడం కావాలి, సిబ్బంది వెళ్ళడం కావాలి, ఈ రకంగా మొత్తం రాష్ట్రం అంటే నాయకుడు వెళ్ళి ప్రజలతోటి మమేకం అవ్వాలి, వారికి చెప్పాలి ఏంటి 5 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నష్టపోయి ఉంది వైసీపీ పార్టీ వారి వల్ల. ఇప్పుడు తెలుగుదేశం ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఎన్డీఏ కూటమి పెంచిన పెన్షన్ ఇంటింటికి ఇస్తామున్నాము అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్న ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆలోచనని ప్రజలకు తెలియజేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది. ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఇప్పుడు పెన్షన్స్ పెంచున్నాం. ఆగస్టు 15ని అన్న క్యాంటీన్ని పునఃప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్న కార్యక్రమాన్ని ప్రజలకి నాయకులే వెళ్ళి తెలియచేసి వారిని కూడా ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి అనుసంధానంగా వారిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్నది నాయకుడి గారి పెన్షన్ కార్యక్రమాలే కాదు, ఇంకా చాలా నిధులు ప్రజలకు వెళ్లాల్సి ఉంది, అవి ఇచ్చి చూడండి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాడు. అది నెరవేర్చుకుంటారా? నేను అసెంబ్లీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే కోరుతా ఉన్నాను వారిని, ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరు కాదా? వైసీపీ పార్టీ వారి యొక్క అనాలోచన కార్యక్రమాల వల్లే ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రతి అంశాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే మీరు ఎందుకు వారవలేకపోతా ఉన్నారు? మీరు ఇలాంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి మీకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా, మీకు ఆ మాట్లాడే అర్హత కూడా లేదు. నెగ్గిన 11 మంది అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తా ఉన్నారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పట్టుమని 60 రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే మీరు ఏవేవో ఇది అమలు చేయట్లేదు, అది అమలు చేయట్లేదని ఆ పేటీఎం మరి బహుశా మరి ఇంకా డబ్బులు ఉన్నాయో వేయడానికి మరి వైసీపీదే నాకు తెలియదు, కానీ ఇంకా వేస్తున్నారు. ఆ పేటీఎం కుక్కలకి ఇంకా మొదలుతున్నారు, మొరగడం మొదలు పెడతా ఉన్నారు వాళ్ళు. అప్పుడే ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అని చెప్పి అప్పుడే మొదలు పెడతాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం.
పెన్షన్స్ చెప్పాం, చేసుకుంటూ వచ్చాం. అన్న క్యాంటీన్ చెప్పాం, చేసుకుంటూ వస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తి కోసం అనేది స్కిల్ సెన్సెస్ మొదలు పెట్టాము. ఎక్కడెక్కడ యువత ఉన్నారో నిరుద్యోగ యువత, చదువుకున్న వారి డేటా అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దాని అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, నిరుద్యోగ వృత్తి ఏ విధంగా వాళ్ళందరికీ అందజేయాలన్నది ఇప్పటికే మొదలు పెట్టాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం మీద అధ్యయనం చేస్తా ఉన్నారు గౌరవ మంత్రి లోకేష్ గారు. ఇది ఒక్కొక్కటిగా చూసుకుంటూ రాష్ట్రం మీద ఉన్న భారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన అమరావతికి కేంద్రం ఇచ్చిన సహకారంతో అమరావతిని రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్కన పోలవరం చేసుకుంటూ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మేము అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో ముందుకు తీసుకెళ్తా ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వారవలాగే వైసీపీ పార్టీ వాళ్ళు చేయలేదు, అది చేయలేదని మొదలు పెడతా ఉన్నారు. ఒక్కటే చెప్తా ఉన్నా వాళ్ళందరికీ, ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి వారు అమలు చేస్తాం. మీకు ఓపుకుంటే ఈ 11 మందేనా వెళ్ళి మీ నియోజకవర్గాలు ఇప్పుడు చేస్తున్న మా సంక్షేమ కార్యక్రమాల్లో